ఉగాది రోజున ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి P4 ప్రోగ్రాము ఈరోజు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపల్లిలో ఈరోజు మొదలైంది. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో P4 కింద ఎంపికైనటువంటి 10 మంది లబ్ధిదారుల పేర్లు ప్రకటించి ఇక్కడ వారికి కావాల్సినటువంటి వారి యొక్క కోరికలు వారికి ఏమేమి కావాలో మొత్తం టోటల్గా ఇక్కడ ఏదైతే మార్గదర్శకున్నారో వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. సో ఈ 10 మంది లబ్ధిదారులు ఈ గ్రామంలో ప్రస్తుతం చంద్రబాబు ప్రకటించిన తర్వాత ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే 2029 నాటికి పేదరికం లేనిటువంటి ఏపీ రాష్ట్రాన్ని నేను చూడదలుచుకున్నాను, అదే నా లక్ష్యం అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు చంద్రబాబు నాయుడు వచ్చారు, సో P4లో మిమ్మల్ని లబ్ధిదారు కూడా ప్రకటించారు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఉండటానికి ఇల్లు కడతానన్నాడు, నాకు ఏదన్నా సహాయం చేస్తానన్నాడు, నా కొడుక్కి జాబు చదువు ఇస్తానన్నాడు, బాగా చదువులో ప్రయోజకం చేస్తానన్నాడు. నాకు ధన్యవాదాలు. అంటే మీరు జీవనం ఎలా కొనసాగిస్తున్నారు? మీకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీ పరిస్థితి ఏంటి? నా పేరు ఎల్లావల అంకమ్మ, నా భర్త పేరు వెంకటరావు. నా భర్త బతుదేరుకి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినాడు. నాకు 2 పిల్లలు. ఆ 2 పిల్లల అమ్మాయిని పెద్ద చదివించి డ్వాక్రా గ్రూపుల్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు ఇంకా కసిన అప్పు తీసుకొని అమ్మాయి పెళ్లి చేసిన. నువ్వు ఇచ్చే 4,000 రూపాయలు పింఛను పెట్టి అబ్బాయిని చదివించుకుంటూ ఇంట్లో పోతెచ్చుకుంటున్నాను. బంగారు కుటుంబ పథకాన్ని తెచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదములు. సో చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్తున్నారు. అంటే స్థానిక గ్రామంలో మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మీ కొడుకును కూడా చదివించుకోలేని పరిస్థితి అనేది చెప్తున్నారు, చదివించుకోలేకపోతున్నాను. సో ప్రస్తుతము ఎవరైతే మీ కొడుకును ఆదుకోవడానికి చంద్రబాబు స్వయంగా మీకు సభ పైన వాళ్ళని తెరపైకి తేవడం జరిగింది. ఎవరైతే మార్గదర్శులు ఉంటారో, అంటే ఆర్థికంగా కొంత సెటిల్ అయిన వారిని, సో మీ కొడుకును ఆదుకునేందుకు కానీ మీ కుటుంబాన్ని ఆదుకునేందుకు వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. సో ఏ విధంగా భావిస్తున్నారు? వాళ్ళకి ఏ విధంగా ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీరు? ధన్యవాదములు, నీకు ధన్యవాదములు. నా పిల్లని బాగా చదివించేటట్టుగా జాబ్ వచ్చేటట్టుగా నడిపించు. నాకు చిన్న ఇల్లు కట్టే సహాయం చేయి. నేను కట్టే శక్తి నాలో లేదు. నా బిడ్డకు చదివించే శక్తి బలం ఇయ్యి. నాకు ఇంతకన్నా ఏం తెలీదు. నాకు ఏదైనా గొర్రెలు ఏదైనా ఇచ్చేటట్టు చెయ్యి ఉచితంగా. చెప్పబాబు, మీరు సాఫ్ట్వేర్ కావాలనేది నీ యొక్క లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు ముందు నువ్వు కోరడం జరిగింది. సో చంద్రబాబు కూడా మీకు కొంత హామీ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఏం చేస్తుంటారు మీరు గ్రామంలో? నేను పనికి వెళ్తాను సార్, మా అమ్మ పనికి వెళ్ళి. ఓకే, నువ్వు చదవాలంటే పని మీద వచ్చే డబ్బులు ఆధారమా మీకు? ఆధారం. ఇప్పుడు మరి నీకు చదువుకోవడానికి వేరే ఒక భరోసా కూడా కల్పించారు చంద్రబాబు గారు. ఎవరైతే మార్గదర్శిగా కొంత వెల్ సెటిల్ అయ్యారో ఆర్థికంగా, వారిని తీసుకొచ్చి నీకు పరిచయం కూడా చేశారు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నేను చాలా ఫీల్ అవుతున్నాను, బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా చదువుకుంటావా? చదువుకుంటా సార్. నువ్వు అనుకున్న లక్ష్యం సాఫ్ట్వేర్ ఖచ్చితంగా సాధిస్తావా? సాధిస్తా సార్, సాధిస్తున్నాను సార్. సాఫ్ట్వేర్ సార్. చంద్రబాబు ఇంత అవకాశం ఇచ్చాడు, సో ఏం చెప్తారు మీరు చంద్రబాబుకు? చాలా థ్యాంక్ యూ చదువుతాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఓకే, మరోవైపు క్యాన్సర్తో బాధపడుతూ అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి గ్రామంలో మహిళ ఇక్కడ ఉన్నారు. ఆమె తన ఆవేదనను మొత్తం చంద్రబాబు ముందు వ్యక్తం చేయడం జరిగింది. సో చంద్రబాబు కూడా ఈమె పరిస్థితి చూసి చెలించి కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సాయం చేసి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసి మొత్తం టోటల్గా యుద్ధ ప్రాతిపదికన వాటిని శాంక్షన్ చేయాలని చెప్పేసి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చెప్పమ్మా, మీ పరిస్థితి ఏంటి? ఆర్థికంగా గ్రామంలో స్థానిక మీరు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? నాకు క్యాన్సర్ వచ్చింది సార్. ఆ క్యాన్సర్ చూపించడానికి వందనాలు. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెట్టి ఇంట్లో ఉండటానికి మీకు వందనాలు. నాకు పిల్లోడికి తీసుకొచ్చి చూపిస్తానికి కూడా వాడికి శక్తి లేదు. ఆ పిల్లోడికి కూడా ఏదన్నా లోన్ ఇప్పించి, గొర్రె లోన్ ఇప్పించి ఆ పిల్లోడిని నాకు దారి చేసి నాకు ఇల్లు కట్టిస్తే మీకు వందనాలు. క్యాన్సర్ వచ్చినటువంటి ఒక్కొక్కసారి హాస్పిటల్ పోయినందుకు ఎంత ఖర్చు అవుతుందమ్మా మీకు? 2 మాటలు 2 ఎత్తలు తీపిస్తే 25,000 అయినాయి సార్. ఒక మాలి 7,000 అయినాయి. ఒక మాలి 10,000 అవుతాయి అని చెబితే నాకు 10,000 అవుతాయి అని చెప్పలేక ఇక నెలలా నేను ఇంకా ఆపేసాను. ఎందుకని? డబ్బులు లేక. మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? నేనేం చేయట్లేదు, ఇంటికాడే ఉంటున్నా. నాకు హుషారు లేదు, నడవలేకపోతున్నా. మీకు కొడుకులో కొడుకు ఉన్నాడు. ఆ కొడుకే తీసుకొచ్చి చూపిస్తానికి ఆడికి అవకాశం లేదు, ఆడి శక్తి లేదు, ఆడికి అడగడ. అందుకని ఆగిపోయా డబ్బులు లేక. సో దీనిపైన చంద్రబాబు గారు ఏం చెప్పారు? చెప్పాను, మీకు చూపించుకోవటం చెబుతాను, డబ్బులు కడిస్తాను అని చెప్పాడు. ఆయనకు వందనాలు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సంతోషపడుతున్నాను. నేను చూపిస్తానని నేను సంతోషపడి వచ్చి
మరి మీరు ఉండడానికి ఇల్లు కానీ స్థలం కానీ మీ కొడుకులకు కానీ ఏమైనా కొన్ని అవకాశాలు కల్పించారా చంద్రబాబు గారు? ఇలా ఇచ్చాడు, 3 సెంట్లు స్థలం ఇచ్చాడు. ఆడ కట్టుకొని కుదరపోయలేక కొనుక్కొని కట్టుకున్నాడు. ఇక నాకు కూడా ఇక నాడే వేసి ఇవ్వాలి ఇల్లు. ఆ స్థలంలో కొనుక్కున్న స్థలంలోనే ఇల్లు వేసి ఇవ్వాలి. చంద్రబాబు నివాసం కట్టించమని హామీ ఇచ్చారు కదా, సో చంద్రబాబు మీకు అభయం ఇచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆయనకి ఏం చెప్తారు? నేను వందనాలు చెబుతున్నా సార్, చంద్రబాబు నాయుడికి వందనాలు చెబుతున్నా. నన్ను చూపించి చేస్తే నాకు ఆయనకి వందనాలు. మీ గ్రామంలో స్వయంగా మీ బాధలు, మీ ఆర్థిక జీవన విధాన పరిస్థితులు తెలుసుకోవడానికి స్వయంగా వచ్చారు ఇక్కడికి చంద్రబాబు. సో అంటే మునుపటి ఎప్పుడు కూడా మీ గ్రామంలో ఎవరైనా పొలిటికల్ నాయకులు అడుగు పెట్టారా? మరి చంద్రబాబు స్వయంగా వచ్చారు కదా, మీ గ్రామంలో ఎటువంటి ఆయన పట్ల భావన వ్యక్తం చేస్తున్నారు? ఆయనకు వందనాలు సార్, ఆయనకి వందనాలు చేస్తాం. నాకు వందనాలు ఆయనకి ఎప్పుడుకైనా వందనాలు. మా కొడుకులు ఇద్దరికి అయ్యా, ఇదిగో చిన్న కొడుకు అయ్యా కిడ్నీలు ఫాల్ట్ వచ్చినాయి అయ్యా. పెద్ద కొడుకేమో నడుములో గ్యాప్ వచ్చి లేవట్లేదు అయ్యా. అది ఆడు వెళ్ళారయ్యా, ఆ అబ్బాయిదే రాలేక ఆడదాకా వచ్చి పడిపోయాడంట. మీకు చంద్రబాబు గారు ఎటువంటి హామీ ఇచ్చారు? ఎర్రత్తం అన్నాడయ్యా, ఇస్తాంలే అన్నాడు. ఏమి ఇస్తాడోనయ్యా నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు కదయ్యా. ఆయన అన్నాడు ఆ మాట. పెన్షన్ కూడా ఎత్తలేదయ్యా. 10 సంవత్సరాల నుంచి పడుకొని ఉంటే పెన్షన్ యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేయమని కలెక్టర్ కూడా చెప్పారుగా. ఆ అబ్బాయే రాలేక రాపించుకోలేకపోయాడు. కలెక్టర్ ముందు మీకు చెప్పారు కదా చంద్రబాబు గారు మీకు? నేను చెబుతున్నా కానీ వాళ్ళు ఏమో రాలేకపోయాడు. పిల్లలు తీసుకురామన్నాడు, తీసుకొస్తానికి బండి ఎక్కలేకపోయాడంట. బండి ఎక్కలేక ఆడదాకా పోయి పడ్డాడంట. పడేటప్పుడు కావాల్సిన మళ్ళీ చిన్నగా లేవ తీసుకెళ్ళి ఇంటికాడ పండేశారంట. నేనేం చేసేదయ్యా, నా కొడుకుని ఆడవాళ్ళు తెచ్చి పెడతాము. ఇదిగో చిన్న కొడుకు. మీరు పడుతున్న బాధలను ఆర్థికంగా ఆదుకునేందుకు కొంతమందిని సపోర్ట్ కూడా మీకు కల్పించింది, ఒక పరిచయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఏ విధంగా ఎటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు? ఏం చేసే పని లేదు, మనసు మనిషి లేకపోతే నన్ను అమ్మడి చేయిపోయి బాధపడుతుంది కదయ్యా కోళ్ళ. ఏం చేసేదయ్యా, నేను వయసు చాలదని అన్నారంటే నల్ల. ఇప్పుడైనా ఇంకా ఇదిగా ఈ పిల్లలు మీ యొక్క సమస్యలను మొత్తం నెరవేర్చడానికి కొంతమంది ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వాళ్ళను మీకు పరిచయం కూడా చేయడం జరిగింది. వాళ్ళు మీకు సపోర్ట్ చేసి ఆదుకోమని కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు. సో మీరు ఎటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీకు చెప్పినటువంటి హామీల పైన? బాగానే చేస్తామయ్యా, ఆయన్ని వదిలిపెడతామంటే అయ్యా, నా బిడ్డలు కూడా వదిలిపెట్టరు అయ్యా. ఆ అబ్బాయి కూడా బాగానే ఆయన వచ్చాడంటే ఎంతో అప్పులాచ్చులుగా లేచాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఉంటే చాలు మాకు. నాకు కూడా 1.5 సంవత్సరం అవుతుంది ఆయన చచ్చిపోయి. ఇంతవరకు నాకు పింఛన్ రాపోయినా మొన్న సాంబశివరావు వచ్చి అమ్మ వత్తిలే ఇస్తాంలే అన్నాడు. 2 పిల్లలు లెగవలేరు పైకి. ఆ అబ్బాయికి ఏమో ఒక అబ్బాయి కిడ్నీలు ప్రాబ్లం అయితే చిన్న అబ్బాయికి పొట్టలావుగా ఉంటుంది. పెద్ద అబ్బాయికి ఏమో అసలు ఎన్ని పోస్తే లెగవదు, మంచంలో నుంచి పైకి లెగవలేడు. ఉండటానికి కూడా వాళ్ళ ఇల్లు కూడా ఎంత చిన్నది, అది ఎప్పుడు కాలనీలు. అప్పుడు ఆ ఇల్లు వచ్చినప్పుడే కాలనీలు ఫస్ట్ ఈ ఊరు కాలనీలు ఇచ్చారు. ఆ కాలనీలోనే ఉంటున్నాడు, అదే ఇంట్లోనే. గొర్రెల కాపర ఎక్కువ లేకపోతే మొత్తం ఓవరాల్గా అదేనా? గొల్లలే అంతా, ఇంకా రెండో కులం ఎవరు ఉండరు. ఒక్క సాకలిళ్ళు ఉంది, ఒక్క మంగళోళ్ళు ఉంది, ఇంక అంతేగాని ఇంక మొత్తం యాదవులే. ఊరు వస్తే టంగుటూరు మండలం అయితే ఆ అమ్మాయికి ఏమో ఈ పక్కది కాలు ఏమో ఇదయింది, పచ్చివాతం వచ్చింది. భర్త 2 నెలలు అయింది భర్త చచ్చిపోయి. ఏదో ఆయన పోయి ఏదో గట్టి మీద పోయి గొర్రె పిల్లకి మేత తెచ్చుకుపోయాడంట. మేత తెచ్చుకోపోయి ఆమె బావి ఉందంట, ఆ బావిలో పెట్టి చచ్చిపోయాడు. సరే, చంద్రబాబు మీకు ఇచ్చిన హామీ పైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీరు? ఆనందమేనయ్యా. ఇది మొత్తం మీద ఈ చిన్నగంజాం మండలంలో అత్యంత వెనుకబడ్డ గ్రామం ఇది. కనీసం ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కానీ అదేవిధంగా మౌలిక వసతులు కానీ ఇక్కడ లేనిటువంటి ఒక మారుమూల ప్రాంతం ఇది. చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో పర్యటించబోతున్నారనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఇక్కడ కరెంటు పోల్స్ కానీ విద్యుత్ లైన్స్ కానీ మొత్తం ఇప్పటికి వేశారు. ఇటువంటి గ్రామానికి చంద్రబాబు రావడం అనేది మా గ్రామానికి చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇటువంటి మారుమూల గ్రామంలో
ఆర్థికంగా చితికిపోయి అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఈ కుటుంబాలు ప్రస్తుతము చంద్రబాబు నాయుడు P4లో భాగంగా వీరికి భరోసా కల్పించడము, అదేవిధంగా ఏదైతే మార్గదర్శి ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళకి వీళ్ళతో లింకు కలిపి వీళ్ళతో నిత్యం కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడమే లక్ష్యంగా ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా ఆనందపడుతున్నామని చెప్పి ఇక్కడ ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సాఫ్ట్వేర్ కావాలనే ఒక విద్యార్థి యొక్క లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా చంద్రబాబు చేసినటువంటి ఆ పరిచయాన్ని వారు అందించినటువంటి తోడ్పాటును ఖచ్చితంగా నేను అందుకుంటాను, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అయి తీరుతానని చెప్పేసి ఇక్కడ విద్యార్థి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, చినగంజాం.